Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత వాతావరణం స్టాక్ మార్కెట్ల పైన ఏ రకంగా ప్రభావాన్ని చూపించనుంది? వెనిజులా పైన అమెరికా అధ్యక్షుడిని తీసుకొచ్చేటువంటి పరిణామం తీసుకురావడం అనేది ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావాన్ని ఏమైనా చూపించబోతుందా? రేపటి రోజున సోమవారం నుంచి స్టాక్ మార్కెట్లు ఏ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి? పూర్తిగా మనం మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. స్టాక్ మార్కెట్లు మండే ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా వెనిజులా ఇష్యూ తర్వాత చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతాయో అనేది కూడా చాలామందికి ప్రశ్నలుగా మారాయి. ఎట్లా ఉండబోతున్నాయి సార్ స్టాక్ మార్కెట్లు? అంటే ఇట్స్ రియల్లీ షాకింగ్. అనుకోని సంఘటన తెరపైకి వచ్చింది అనుకోవచ్చు. అంటే ఇది ఆయిల్ కోసం అటాక్ చేయటం, ఇది చేయకూడని పని. అంటే 303 బిలియన్ బ్యారల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. హైయెస్ట్ ఎవరంటే వెనిజులానే, తర్వాతే మిగతా కంట్రీస్ అన్ని ఆయిల్ ఆపేసినా వాళ్ళ దగ్గర వాళ్ళని ఒక్కళ్ళని ఇది చేసుకుంటే చాలు. అందుకనే వాళ్ళు ఒక రకంగా అటాక్ చేసినట్టు. సో ఇది ఏదో డ్రగ్స్ అని అదని చెప్తున్నారు, కానీ దాని మీద పెద్ద ఈ కరెక్ట్ ఒపీనియన్ కరెక్ట్ కాదంటున్నాను. నా ఉద్దేశం మట్టుకు డెఫినెట్గా ఇది ఆయిల్ కోసమే, ఆయిల్ యుద్ధమే. అంటే ఈ టైంలో ఇప్పటి 21st సెంచురీలో ఆయిల్ కోసం ఇది చేయడం అనేది పెద్ద ఇది కాదు. ఇది లాంగ్ రన్ లో అసలు ఆయిల్ ఉండదు, దాని ఆయిల్ దిక్కు దివాణం ఉండదు. అసలు ఫసల్ ఫ్యూయల్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. వచ్చేసి ఇన్స్టెంట్ కనపడుతుంది. అందుకంటే మార్కెట్ మీద కూడా ఇన్స్టెంట్ ఎఫెక్ట్ పడవచ్చు. అందుకనే మార్కెట్ చూడండి లెవెల్స్ దాటింది. ఎక్కడంది 26,328 దగ్గర క్లోజ్ అయింది. అంటే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. సో ఈ ట్రెండింగ్ పాజిటివ్ ఉన్నప్పుడు 26,400 అబోవ్ లెవెల్స్ ఉంటేనే కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఏదైనా మండే ట్యూస్డే కొంచెం డౌన్ సైడ్ ఈ న్యూస్ కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి కొంచెం భయం ఉంటుంది కదా, ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ వల్ల కన్సాలిడేషన్, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ అంటే పెద్ద హెవీగా పడదు. 26,000 కంటే కిందకు వచ్చే ఛాన్స్ లేదు ప్రస్తుతానికి. సో మొన్నటిదాకా 26,000 ప్లస్ ఆర్ మైనస్ పైకి వెళ్ళటం మళ్ళీ కిందకి రావటమే జరిగింది. కానీ ఎప్పుడైతే 300 దాటిందో 26,000 వరకు ఒకవేళ ఏదన్నా ఉన్నా అంతవరకు రావచ్చు, అంతకు మించి కిందకి రాకపోవచ్చు అనేది. సో మేజర్ సపోర్ట్ లెవెల్ 26 వచ్చింది కాబట్టి నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడ అంటే 26,500. అంటే మనకి నెక్స్ట్ ట్రిగర్ పాయింట్ ఏంటంటే Q3 రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. నెక్స్ట్ ఏంటి? బడ్జెట్. మనకి బడ్జెట్ హెవీ. ఇప్పుడు లాస్ట్ టైం 2019 లో మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, అన్ని పారామీటర్స్ బాగుండి మిగతా అంతా ముందుకు పోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. 30% ని 22% చేశారు. అప్పుడు 2 days లోనే మార్కెట్ మంచిగా పెరిగింది. తర్వాత నుంచి ఎలా పెరిగిందో చూశారు కదా. సో అట్లనే ఇప్పుడు కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ బడ్జెట్ లో ఇన్వెస్టర్స్ కి, మార్కెట్ కి బూస్ట్ ఇవ్వచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, ఏదో ఒకటి తీసేసి మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పెంచారు వాటిని. అవి ఏమైనా తగ్గిస్తారా, లేకపోతే పూర్తిగా తీస్తారా? మళ్ళీ మంచి బూస్ట్ ఇవ్వచ్చు. ఎస్టీటీ తీస్తారా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs చేస్తారు, 20 lakhs చేస్తారా? ఏదో ఒకటి ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఎట్లా జరిగింది, 19 లో జరిగింది, ఈసారి కూడా అలా జరిగినప్పుడు మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పెరిగినప్పుడు నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఇలాంటి పరిణామాలలో వారు కొనుక్కున్నటువంటి షేర్స్ అన్ని కూడా సేల్ చేసేటువంటి పరిస్థితికి వెళ్తుంటారు. రేపు కూడా మాక్సిమం అదే జరిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి సంకేతం కనపడుతుంది. అలాంటి ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్ మీరు? అస్సలు మార్కెట్ లో భయపడాల్సిన పని లేదు. తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు సదవకాశం, దాన్ని అందిపుచ్చుకోమంటాను. భయపడాల్సిన పని లేదు. లాంగ్ రన్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఇస్తాయో సీనియర్లకి, అంతకు ముందు ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కి అందరికి తెలుసు. లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళు 2 months, 6 months, 1 year, 1.5 year కిందకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది, బట్ డౌన్ ఫాల్ చూడలేదు కాబట్టి. సో ఏదైనా లాంగ్ టర్మ్ లో మార్కెట్ మించింది ఇంకోటి లేదండి. వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ద ఓన్లీ సోర్స్ మార్కెట్. ఇప్పుడు ల్యాండ్ చూసుకుందాం, రియల్ ఎస్టేట్ చూద్దాం. రియల్ ఎస్టేట్ లో అందరికి ల్యాండ్ కొనగలరా? 1.5 ఫ్లాట్ కొంటేనే 1.5 ఉంది. అలా ల్యాండ్ కొనగలరా? పోనీ 5 లక్షలు 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి? వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? ఎక్కడ పెట్టాలి? అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ అనుగుణంగా మనం పెరగాలి. ఎట్లా పెరుగుతాం? ఎక్కడ పెరుగుతాం?
పోనీ ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఇంట్రెస్ట్ ఇస్తే 3 నెలలు వస్తుంది, 6 నెలలు వస్తుంది, తర్వాత అసలు వెళ్ళిపోద్ది. పరిస్థితి ఏంటప్పుడు? తిరగబడతారు, అతలకుతలం అవుద్ది. కానీ సేఫ్టీ ఎక్కడుంది? ఈక్విటీ తప్ప ఇంకోటి లేదు. 100% ఈక్విటీనే. కాకపోతే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి. పట్టుకుంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. పేషెన్స్ లేకపోతే డబ్బులు రావు. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉండాలండి. ఈ 3 ఉంటేనే డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ సంవత్సరం రాంది, నెక్స్ట్ ఇయర్, ఆ పై సంవత్సరం అన్ని కలిపి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పాస్ట్ రికార్డ్ కూడా ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనం మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు మనకు అనుకున్న స్క్రిప్ట్స్ ఏదైనా ఉన్నప్పుడు, అవి బాగా పడ్డప్పుడు, మనకు డబ్బులు ఉంటే క్యాష్ ఈజ్ ద కింగ్ అనుకోవచ్చు. ఇలాంటప్పుడు అవి మళ్ళీ మనం యావరేజ్ చేయొచ్చు, లేదా ఫ్రెష్ బయింగ్ ఏదైనా బాగా ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఈ యొక్క పరిస్థితి వెనిజులా అమెరికా నెలకొన్నటువంటి పరిస్థితి మండే మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి వేటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది సార్, ఏ కంపెనీలపైన? మేజర్గా మార్కెట్ డౌన్ అంటే లార్జ్ క్యాప్ మీదే పడుద్ది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్రెడీ ఇబ్బంది పడతా ఉంది. దానికి కొత్తగా ఇది చేసేది లేదు కదా. మొన్న లాస్ట్ వీక్ కొంచెం పెరిగింది అనుకోండి, ట్రెండింగ్ ఉంది కాబట్టి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్రెడీ లోనే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఎఫెక్ట్ దేని మీద పడింది? లార్జ్ క్యాప్ పడింది. అట్లానే డౌన్ అవుతున్నప్పుడు ఏం పడుతుంది? ఫస్ట్ పడేది లార్జ్ క్యాపే కదా. లార్జ్ క్యాప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో లార్జ్ క్యాప్ మళ్ళీ పడేదన్నా న్యూస్ రాగానే మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది కదా, అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో మార్కెట్ పడిన ట్రెండింగ్ ఉంటే, బయింగ్ అవుతుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతాయి. అది అబ్జర్వ్ చేయాలి. రేపు మంగళవారం కూడా మార్కెట్ డౌన్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ప్లస్ లోనే ఉంటాయి. అంటే ట్రెండింగ్ లో ఉంది, బయింగ్ జోన్ లో ఉంది. ఎఫ్ఐఎస్ కూడా దాదాపుగా బయింగ్ లోనే వచ్చేసారు. అంటే హెవీగా చేయట్లేదు, బయింగ్ లో వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే హెవీగా వస్తారో మార్కెట్ ఇంకా ఆగేదేలే అన్నట్టు ఉంటుంది. సో అది చూసుకోవాలి. అంటే లార్జ్ క్యాప్సే కొంచెం తగ్గి, మళ్ళీ ఏదైనా న్యూస్ మధ్యాహ్నానికి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు యూటర్న్ తిరిగే అవకాశం ఉంది, లేదా 1-2 డేస్ డౌన్ అయ్యి తర్వాత నెక్స్ట్ 3 డేస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఈ మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వారు ఏ రకంగా ఈ యొక్క మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇన్స్టెంట్ గా చూసే వాళ్ళకి, వారానికి లేదా 2 రోజులు చూసే వాళ్ళకి ఏం చేస్తారంటే, మార్కెట్ మూడ్ ఈజ్ బై ఆన్ డిప్స్. ఫస్ట్ 2 డేస్ లో డౌన్ ఎంత వరకు అవుతుంది, డౌన్ అవుతుందా లేదా, మనం అనుకున్న లెవెల్స్ దాటుతుందా లేదా, 400 లెవెల్ 26,400 దాటుతుందా, లేదా డౌన్ సైడ్ ఉందా అన్నప్పుడు, డౌన్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు? మనం 26,328 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 26,300 కట్ అయినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. పుట్ ఆప్షన్ తీసుకొని 26,100, 150, 170 అనుకోవచ్చు. అక్కడ వరకు ఆ లెవెల్ కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడికి? 26,000. ఆ లెవెల్స్ కట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఆ లెవెల్స్ కట్ అయినప్పుడు మనం పుట్ ఆఫ్ తీసుకోవచ్చు. అది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు మళ్ళీ మనకి 26,400 అబౌవ్ ఉందంటే అక్కడ కాల్ ఆప్షన్ తీసుకొని ఆ 26,500 ఆ రేంజ్ లో ఉందో, ఆ 26,400 అది కాల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఏది? 26,400 కాల్ ఆప్షన్ ఎంత ఉందో దాన్ని ఆ రేంజ్ వరకు తీసుకొని, అబౌవ్ తీసుకొని ఈ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నిఫ్టీ 26,400 కట్ అవుతుందో ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. అంటే లెవెల్స్ బట్టి చేసుకోవాలి ఇంట్రాడే వాళ్ళు. మరి లాంగ్ టర్మ్, వారానికి ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి భయపడాల్సిన పని లేదు. బై ఆన్ డిప్స్ ఉంది కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే కొంచెం వేచి చూడండి. ఫస్ట్ 1.5 అవర్ వెయిట్ చూస్తే మనకి మార్కెట్ ట్రెండింగ్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి మార్కెట్ 3 బై ఆన్ డిప్స్ ఉంటే కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. యూరోపియన్ మార్కెట్ పెరిగినాక ప్లస్ వచ్చిందంటే యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసుకోవడం. అదే యూరోపియన్ మైనస్ ఉంది అనుకోండి, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఇవి స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వెళ్తుంటే ఫస్ట్ 2 డేస్ లో ఎంత వరకు పోతుందో అంతవరకు పోనిచ్చి, అక్కడ లో అంటే ఫస్ట్ లో సెకండ్ డే లో కట్ కాకూడదు, సెకండ్ డే ముందు రోజు లో కట్ కాకూడదు. అది కట్ అయిందని కొంచెం వీక్ ఉంటుంది. అంటే ఫస్ట్ డే 26,000 లో అనుకోండి, నెక్స్ట్ డే 26,000 కట్ కాకూడదు. 26 కట్ అయిందా ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 26 అబౌవ్ ఉందా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయి, ఒక్కటే ఉండదు. మనం అనుకున్నట్టు రేపు అదే లెవెల్లో ఉండదు. కొంచెం జిగ్జాగ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండి ఒక్కసారి మళ్ళీ బయింగ్ రావచ్చు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, లాస్ట్ పావు గంటలో పెరిగే ఛాన్స్ ఉంటాయి. అట్లా అన్ని ఉంటాయి. కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుంది ఆ లెవెల్స్ బట్టి చూసుకుంటే బెస్ట్. ఫస్ట్ 2 డేస్ డౌన్ సైడ్ ఉండొచ్చు, నెక్స్ట్ 3 డేస్ అప్ సైడ్, వారానికి మటుకు పాజిటివ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అది ప్రస్తుతం వెనిజులా అమెరికా మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క వివాదం అనేది
స్టాక్ మార్కెట్ల పైన కొంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీని ప్రభావం అంటే తాత్కాలికంగానే ఉంటుందంటున్నారు సార్ కూడా. ఎక్కువగా ఇది లాంగ్ టర్మ్‌లో ఉండేటువంటి అవకాశం లేదు. ఇది ఎందుకంటే యుద్ధం లాంటిది కాదు కాబట్టి ప్రస్తుతానికి కొంత ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం అయితే ఉందంటూ చెప్తున్నారు. చూడాలి మరి మండే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది.